వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలి సీఎం చంద్రబాబు. సమాజంలో ప్రతి ఒక్కరిలోని మానవత్వం వికసించాలి. డాన్స్ పోలా 2.0 ఈవెంట్లో అనిత సందేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రేయా శరణ్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని వ్యాఖ్యానించారు. దస్త్రాల క్లియరెన్స్ లో ఉద్దేశపూర్వక కాలయాపన తగదని హితవు పలికారు. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వృద్ధి రేటు పెంపునకు వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 17% వృద్ధి రేటు సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని, తనతో సహా ప్రతి ఒక్కరి పనితీరును డేటా ఆధారంగా అంచనా వేస్తామని ప్రకటించారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతా ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాఖాపరమైన సమస్యలను ఉద్యోగులు, అధికారులు పవన్ కు వివరించారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. డీడీఓ వ్యవస్థ ఏర్పాటును స్వాగతించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లాభించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులను సొంత మండలంలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను పంచాయతీ విభాగం నుంచి వేరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖలోనే డిపార్ట్మెంటల్ పరీక్షలు పెట్టడం సరికాదని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. జోనల్ వ్యవస్థలో కొన్ని ఉద్యోగాల పదోన్నతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ముందు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, రేవు ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే, మనం ప్రజలకి మాట ఇచ్చాం. ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు, కానీ ఇంకా సక్సెసివ్ గవర్నమెంట్స్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే, ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది. అంటే ఒక ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నేను with the guidance of Sasibhushan sir, మా ఓఎస్డి వెంకటకృష్ణ గారితో
కృష్ణతేజ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం. ₹1 పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి, రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంటనే మీరు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళు కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి. అలాగే పిఆర్ ఉద్యోగులు కానీ రూరల్ వాటర్ సప్లై కావచ్చు, మన రోడ్లు వేసే శాఖ కావచ్చు, ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు 1,70,000 మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు 2 lakh ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని. సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదోన్నతి ఎలా ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు. అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి వీటికి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళు ఏం కోరుకోరు. వాళ్ళు నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే సార్ రిఫార్మ్స్ రావాలండి, ఏదైనా చేయాలి, మీ టైంలో రావాలి, ఇదో చెయ్యాలి, పాపం తెగబడేవాడు. సరే నేను రెగ్యులర్గా రోడ్ల మీద తిరుగుతాను, జనంతో పిటిషన్స్ తీసుకుంటాను, అది అందరిని కలుస్తాను. కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు, నేను అనుకుంటే సరిపోదు. నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ అంత సమర్థత కలిగి అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఎసెన్షియల్. ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను. నేను చేసింది నేనేం కల్పించుకోను. ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ నా కంట్రోల్లోని శాఖ గురించి. సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. నాకు ఎవరో తెలియదు, నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక 10-12 ఉంటాయి 14. సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని, అది భవిష్యత్ తరానికి ఎంతో దోహదపడుతుందని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎన్ఎస్సి కళ్యాణ్ మండపంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్స్ బోలో 2.0 కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. కోదాడ సమీపంలోని మేలా చెరువు గ్రామంలో మహాత్మా గాంధీ కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి గదుల నిర్మాణానికి 45 లక్షల రూపాయల నిధులు సేకరణ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పేద అనాథ బాలికలు విద్యను అభ్యసించేందుకు తరగతి గదుల నిర్మాణానికి నిధులు సేకరణ చేపట్టడం అభినందనీయమని అనిత ప్రశంసించారు. ఈ రోజులో చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ రీల్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయడమే కాకుండా అందరూ కూడా చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి, దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభపరిణామం. D3 ప్రోగ్రామ్ తో అంటే డాజల్ ఇన్ డిసెంబర్ డాన్స్ బోలా మెగా తంబోలా షో ఒక మన విజయవాడ ఉమెన్స్ కి పెట్టి ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. మేము ఎందుకు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం అంటే ఒక చారిటీ పర్పస్ అండి. మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అండి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక 250 మంది పిల్లలు బాలికలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది, వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఆ 250 మంది ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది. వాళ్ళకి 6 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందుకు వచ్చి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగిందండి. హైదరాబాద్ ను గ్లోబల్ సినిమా హబ్ గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తే తామంతా సహకరించేందుకు సిద్ధమని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో చిరంజీవి పాల్గొని మాట్లాడారు. కొరియా తరహాలో యువతను ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమలోని వివిధ రంగాలకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమిట్ కి తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనిషియేషన్కి 2047 ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన
ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను, ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను, ఎంతో ఆనందంగా ఉన్నాను. మీ అందరితో పాటు ఈరోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం, గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు, అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం, సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలాగ ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు, చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్గా, వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట, ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి, అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే ఏ భారతీయ వరకో కాదు, గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం. కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతోమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం. ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను, ఎంతవరకు కుదురుతుంది, ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ, మీరు ఏమైనా చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి, గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలకు కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజు మనందరం చూస్తున్నాము. ఇది చాలు, డెఫినెట్గా ఆయన అనుకున్నది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది. ఎందుకంటే ఆయన అన్నది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో. ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే 1 hour డిస్టెన్స్లోనే ఉంది. మేబీ ఢిల్లీ ఇంకొక 1 hour పడుతుందేమో తప్ప. అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రియా సరన్ దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రియా తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ వీధుల్లో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు వార్డుల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంపై మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గరుండి చెత్తను క్లీన్ చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయనే స్వయంగా చెత్తను ట్రాక్టర్లోకి మోస్తూ శ్రమదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి వార్డు కూడా కానీ చాలా మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది. మనకి 50% అబౌవ్ అంతా డ్రై చేస్తూ వస్తుంది. మీరు కూడా మీటింగ్ పెట్టిద్దాం, వాళ్ళు మీటింగ్ పెట్టి వెళ్తాం. అందరితో మొత్తం అందరు రావాలి. సరిగ్గా చేయకపోతే చెప్పండి, ఎవరు చేయకపోతే మార్కెట్ అవాయిడ్ చేయాలి. ప్రజల్లో కూడా మొత్తం ఓవరాల్గా ఇవేర్నెస్ ఉండాలి. ఈ రోజున కూటమి నాయకుల్లో కలిసి ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ యొక్క 10 రోజుల నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే కనుక ఏదైతే డంపింగ్ ఉందో చెత్త అంతా మన గోదావరి నది తీరాన పక్కన వేసుకున్నాం. దానికి కోర్టు నుంచి మన హీరింగ్ రావడం వల్ల కోర్టు అక్కడ వేయొద్దని చెప్పి అక్కడ కూడా కొంత తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా కొంత ఖర్చుతో కూడింది. కాబట్టి త్వరలోనే డంపింగ్ యార్డ్ యొక్క సమస్య అది పరిష్కరించే విధంగానే మేము అందరూ కూడా ఈ కూటమి నాయకత్వం ముందుకెళ్తామని సందర్భంగా. అంటే ఈ రోజు చూసుకుంటే కనుక యుద్ధ ప్రాతిపదికన అంటే కమిషనర్ కానీ నాయకులు కానీ మేము కానీ మరి పట్టణంలో మన పొద్దు నుంచి 5 గంటల నుంచి కూడా తిరిగి చెత్త ఇక్కడ ఏదైతే ఎక్కడ ఉందో అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందులు అందరితో కూడా ఇక్కడ శుభ్రం చేసే విధంగా కూడా మేమందరూ కూడా ముందుకు రావడం. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. త్వరలోనే దాన్ని శాశ్వతంగా ఆ సమస్య పరిష్కరించే విధంగానే మేమందరూ కూడా కుటుంబం ముందుకెళ్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక్క విషయం మేము ప్రజలు కూడా తెలుస్తుంది ఏంటంటే చెత్త అన్నది కూడా మీరు కూడా పక్కన వేసుకుని దాంట్లో తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేసుకుంటే కనుక కొంత మనం ఈ సమస్యను పరిష్కరించుకోగలం. మరి ఎక్కడ చూసినా సరే కవర్లు ఈ ప్లాస్టిక్ ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల మనకి పర్యావరణానికి ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి మరి ప్రజలు కూడా ఇది పొడి చెత్త తడి చెత్త వేసి ఈ ప్లాస్టిక్ను కూడా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ను వాడకం కూడా తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చెత్త అన్నది చాలా దారుణమైన పరిస్థితి. ఈ ప్లాస్టిక్ ఉపయోగంలో ఈ ఆవులు కానీ కుక్కలు ఇది జంతువులు కూడా తిని వాటి యొక్క ఆరోగ్యాలు కూడా పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పి సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనంత వెంకటరామరెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుండి సేకరించిన సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పంపుతున్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 85,000 మంది సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రతి సంతకం డిజిటలైజ్ చేశాం. జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం టీడీపీ ప్రైవేట్కు ఇస్తుంది. 15వ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపుతాం. 17వ తేదీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలుస్తారు. ఈ కోటి సంతకాలు చూసిన కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తక్కాలి. ఈ కార్యక్రమం మేయర్, డిప్యూటీ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన ప్రజా వ్యతిరేక విధానం తీసుకునేదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించి కాలేజీ విద్యార్థులు ఉచితంగా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య విద్యను చేరువ చేసేదే కాకుండా వైద్య సేవలను కూడా ప్రజలకు చేరువ కూడా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వము వారు ఏదైతే ఎన్నికల ప్రణాళికకు విరుద్ధంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా
ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఓ జీవో తీసుకొని వచ్చేసి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి 1 కోటి సంతకాల సేకరణ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ 60 రోజుల్లో అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది ప్రారంభమైతే ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మంది కూడా సంతకాలు సేకరించాలని చెప్పి ఒక అసెంబ్లీ నియోజకవర్గం దానికి భిన్నంగా కూడా 24,339 మంది ఈ రోజు ఈ సంతకాలన్నీ కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెట్టడం జరిగింది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున కూడా సంతకాల సేకరణ అనేది కూడా జరుగుతుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గం. దీనిలో విద్యార్థులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘము, అలాగే మేధావులు, ట్రేడ్ యూనియన్, అనేక రకాల కూడా ప్రతి ఒక్క అఫిలియేటెడ్ యూనియన్స్ అన్ని కూడా మహిళలు అందరూ మేము సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి కూడా సంతకాల సేకరణ కూడా స్వచ్ఛందంగా కూడా సేకరించడం జరిగింది. అందుకోసమే ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు, ఈ రోజు నవంబర్ 12వ తేదీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎలా కూడా ర్యాలీ జరిగిందో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే గమనించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు అందరూ కూడా వెంటనే కూడా దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు తీసుకొని రావాలని చెప్పి, అలాగైనా తీసుకొని రాకపోతే ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.